విడుదల బాగుంది. విడుదల వెట్రిమారన్ గారి స్టైల్లో ఉంది. అండ్ విడుదల కూడా బాగుంది అంటున్నా, ఇది అబో యావరేజ్ కింద చెప్తా, హిట్ అని చెప్పట్లా మళ్ళీ. ఎందుకంటే విడుదల పార్ట్ 1 బాగుందంటే పార్ట్ 2 బాగాలేదు. పార్ట్ 1 అదిరిపోతుంది, బట్ పార్ట్ 2 విడుదల ఏంటి అంటే ఇది కూడా సేమ్ ప్రీక్వెల్ లాగా. విజయ్ సేతుపతి గారు అసలు కమ్యూనిస్ట్ గా ఎలా మారారు, నక్సలైట్ లోకి ఎలా వెళ్లారు, ఆయన ఏం మోటివేట్ చేసింది, మంజు వారియర్ గారు అక్కడ ఆయన కనెక్ట్ అవడం, వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇద్దరు ఆ ఒక కమ్యూనిస్ట్ కామ్రేడ్ క్యారెక్టర్స్ లో ఉండడం, అండ్ లాస్ట్ కి వచ్చేటప్పటికి ఆయన ఆ పోలీస్ ఎవరైతే పట్టుకున్నారో సూరి క్యారెక్టర్, ఆ సూరి మారాడా సేతుపతి గారు మారారా అనేది మనకి కామెడీ అన్ని ఉన్నా కూడా ఎక్కడో కంటెంట్ లో దమ్ము లేకపోవడం, అంటే ప్రాపర్ రొటీన్ స్టోరీ అయిపోవడం వల్ల అది ఎక్కలేదు. రొటీన్ స్టోరీ కాకుండా ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది. బట్ విడుదల ఏంటి అంటే రొటీన్ స్టోరీయే, బట్ నక్సలైట్ జీవితాన్ని చాలా దగ్గరగా చూసినట్టు చూపించారు మనకి. అసలు నక్సలైట్లుగా ఎందుకు మారుతున్నారు, వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు, నక్సలైట్లు అందరూ ఎదవలు కాదు, నక్సలైట్లు అందరూ మంచోళ్ళు కాదు. అందులో కూడా తమ కమ్యూనిటీ కోసం చేసేవాళ్ళు ఉన్నారు, బయట డబ్బులు తీసుకునే కమ్యూనిటీని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో కాన్సెప్ట్ వైజ్ కొన్ని అవి తీస్తే కొన్ని ఇవి తీస్తారు. సో రెండు కూడా దమ్మున్న సినిమాలే.